నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత్ కు నాటో కీలక హెచ్చరికలు జారీ. మాస్కోతో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తే భారత్ సహా చైనా, బ్రెజిల్ పై 100% సుంకం విధిస్తామని హెచ్చరిక. యుక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం ఆపేందుకు అగ్రరాజ్యం అమెరికా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో రష్యాను ఆర్థికంగా దెబ్బతీసేందుకు అనేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే యుక్రెయిన్ కు మద్దతు ఇవ్వకుండా రష్యాతో వాణిజ్యం కొనసాగిస్తున్న దేశాలపై భారీ స్థాయిలో సుంకాలు విధించాలని యోచిస్తోంది. మాస్కోతో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తున్న భారత్, చైనాపై 500% సుంకాలు విధిస్తామని రిపబ్లికన్ సెనేటర్ హెచ్చరించారు. తాజాగా నాటో కూడా హెచ్చరించింది. మాస్కోతో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తే భారత్ సహా చైనా, బ్రెజిల్ పై 100% సుంకం విధిస్తామని నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రట్ హెచ్చరించారు. చైనా అధ్యక్షుడు, భారత్ ప్రధాని, బ్రెజిల్ అధ్యక్షుడు ఎవరైనా సరే రష్యాతో వ్యాపారం చేస్తూ వారి నుంచి చమురు, గ్యాస్ వంటివి కొనుగోలు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఆయా దేశాలపై 100% సుంకం విధిస్తామని హెచ్చరించారు. అదే సమయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ ను ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. శాంతి చర్చలకు రాకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని తీవ్రంగా హెచ్చరించారు. మాస్కోతో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తున్న భారత్, చైనాపై 500% సుంకాలు విధిస్తామంటూ రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రహాం హెచ్చరించారు. ఇందుకోసం ఓ బిల్లును కూడా తీసుకురానున్నారు. రష్యా ఉత్పత్తులను కొనుగోలు చేస్తూ యుక్రెయిన్ కు సహాయం చేయాలని దేశాల ఉత్పత్తులపై 500% సుంకం ఉంటుందని అన్నారు. భారత్, చైనా దేశాలు మాస్కో నుంచి 70% చమురు కొనుగోలు చేస్తున్నాయి. రష్యాతో వాణిజ్య సంబంధాలను కొనసాగించే దేశాలపై అధిక సుంకాలు విధించేలా ట్రంప్ మద్దతుతో యుఎస్ సెనేట్ లో బిల్లును తీసుకొస్తామని రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రహాం తెలిపారు. ఈ బిల్లు వచ్చే నెలలోనే ప్రవేశపెట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు. కాగా రష్యా నుంచి భారత్ పెద్ద మొత్తంలో ముడి చమురు కొనుగోలు చేస్తుంది. చైనా సైతం మాస్కో నుంచి చమురును దిగుమతి చేసుకుంటుంది. దీంతో యుఎస్ తెచ్చే ఈ బిల్లును భారత్, చైనా దేశాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. మాస్కోతో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తే భారత్ సహా చైనా, బ్రెజిల్ పై 100% సుంకం విధిస్తామని నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రట్ హెచ్చరించారు. చైనా అధ్యక్షుడు, భారత్ ప్రధాని, బ్రెజిల్ అధ్యక్షుడు ఎవరైనా సరే రష్యాతో వ్యాపారం చేస్తూ వారి నుంచి చమురు, గ్యాస్ వంటివి కొనుగోలు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఆయా దేశాలపై 100% సుంకం విధిస్తామని హెచ్చరించారు. ఇదే సమయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ ను ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. శాంతి చర్చలకు రాకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని తీవ్రంగా హెచ్చరించారు. మాస్కోతో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తున్న భారత్, చైనాపై 500% సుంకాలు విధిస్తామంటూ రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రహాం హెచ్చరించారు. ఇందుకోసం ఓ బిల్లును కూడా తీసుకురానున్నారు. రష్యా ఉత్పత్తులను కొనుగోలు చేస్తూ యుక్రెయిన్ కు సహాయం చేయాలన్న దేశాల ఉత్పత్తులపై 500% సుంకం ఉంటుందని అన్నారు. భారత్, చైనా దేశాలు మాస్కో నుంచి 70% చమురు కొనుగోలు చేస్తున్నాయి. రష్యాతో వాణిజ్య సంబంధాలను కొనసాగించే దేశాలపై అధిక సుంకాలు విధించేలా ట్రంప్ మద్దతుతో యుఎస్ సెనేట్ లో బిల్లును తీసుకొస్తామని రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రహాం తెలిపారు. ఈ బిల్లును వచ్చే నెలలో ప్రవేశపెట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు. కాగా రష్యా నుంచి భారత్ పెద్ద మొత్తంలో ముడి చమురు కొనుగోలు చేస్తుంది. చైనా సైతం మాస్కో నుంచి చమురును దిగుమతి చేసుకుంటోంది.
దీంతో యుఎస్ తెచ్చే ఈ బిల్లును భారత్, చైనా దేశాలపై తీవ్ర ప్రభావం చూపనుంది.